మన జీవితంలో చాలాసార్లు ఒకే ప్రశ్న వస్తుంది. నేను ఏం చేయాలి? ఏది సరి? ఏది తప్పు? ఈ దారిలో వెళ్ళాలా లేక ఆ దారిలోనా? మనమంతా ఎప్పుడో ఒకసారి ఈ సందిగ్ధంలో పడతాం. ఇది కేవలం మన సమస్య మాత్రమే కాదు. 5000 ఏళ్ల క్రితం అర్జునుడు కూడా ఇదే సందిగ్ధంలో పడిపోయాడు. కురుక్షేత్ర యుద్ధరంగంలో అతను నిలబడి, నేను నా సొంత కుటుంబం మీద ఎలా యుద్ధం చేస్తాను అని గందరగోళంలో మునిగిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికిచ్చిన ఉపదేశమే భగవద్గీత. ఈరోజు ఈ వీడియోలో అసలు మహాభారతం అంటే ఏమిటి, మహాభారతానికి మరియు భగవద్గీతకు మధ్య తేడా ఏమిటి, అసలు ఈ భగవద్గీత ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఇలా భగవద్గీత గురించి మీకు ఉండే అన్ని సందేహాలకు సమాధానమిస్తాను. ఒకసారి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మొదటగా, భగవద్గీత అంటే మహాభారతమా? ఇలా మనలో చాలామందికి ఈ ప్రశ్న ఒక గందరగోళంలా ఉంటది. నిజానికి కాదు. మహాభారతమనేది ఒక విశాల ఇతిహాసం. భారతీయ సంస్కృతిలో మహాభారతం అంటే ఒక అపారమైన సముద్రం. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఇది మనిషి జీవితానికి, ధర్మానికి, కర్తవ్యానికి, ఆధ్యాత్మికతకు ఒక మార్గదర్శకం. మహాభారతం మొత్తం 18 పర్వాలుగా విభజించబడింది. అంటే సుమారుగా 100,000 శ్లోకాలతో కూడిన కథ. ప్రతి పర్వం ఒక ప్రత్యేకమైన భాగం. కాని గీత మాత్రం అందులోని చిన్న భాగం మాత్రమే. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉన్న 700 శ్లోకాలను భగవద్గీత అంటారు. అది అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగిన సంభాషణ. అందుకే మహాభారతం ఒక కథ, కాని గీత ఒక జీవన మార్గదర్శకం. అసలు పర్వం అంటే ఏమిటి? ఉదాహరణకు, మనం ఒక పెద్ద పుస్తకం తీసుకుంటే అది భాగాలుగా విభజించబడుతుంది కదా, పార్ట్ 1, పార్ట్ 2 లాగా. అలాగే మహాభారతం కూడా 18 ప్రధాన భాగాలుగా ఉంది. ఆ భాగాలనే పర్వాలు అంటారు. ఉదాహరణకు ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం వంటివి. మన వాడుక భాషలో చెప్పాలంటే పర్వం అంటే ఒక బుక్ వాల్యూమ్ లాంటిది. అలాగే ఉపపర్వం అంటే ఏమిటంటే, ప్రతి పర్వం లోపల కూడా ఇంకా చిన్న చిన్న విభాగాలు ఉంటాయి. వాటునే ఉపపర్వాలు అంటారు. ఉదాహరణకు ఆదిపర్వంలోనే 19 ఉపపర్వాలు ఉన్నాయి. అంటే ఒక చాప్టర్ గ్రూప్ లాంటిది. అలాంటి ఉపపర్వం లోపలే ఇంకా చిన్న చిన్న అధ్యాయాలు ఉంటాయి. వీటినే మనం సాధారణంగా చాప్టర్లు అంటాం. ఇలాంటి చాప్టర్లో చెప్పబడిన మాటలు కవిత్వ రూపంలో ఛందస్సుతో ఉన్న పద్యాలను శ్లోకం అంటారు. ఉదాహరణకు కర్మణ్యేవాధికారస్తే అన్నది ఒక శ్లోకం. సింపుల్గా చెప్పాలి అంటే, మహాభారతాన్ని ఒక పెద్ద టెక్స్ట్ బుక్ అనుకుంటే అందులో పార్ట్స్ని పర్వాలు అని, సబ్ పార్ట్స్ని ఉపపర్వాలు అని, చాప్టర్స్ని అధ్యాయాలు అని, ఆ అధ్యాయంలో చెప్పిన మాటలను శ్లోకాలు అని చెప్పవచ్చు. ఇలా ప్రతి పర్వంలో అనేక ఉపపర్వాలు, వాటిలో వందలాది అధ్యాయాలు, 1,00,000 శ్లోకాల వరకు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా ఆదిపర్వం. ఇది మహాభారతం ప్రారంభ భాగం. ఇందులో 19 ఉపపర్వాలు ఉన్నాయి. దాదాపు 8,800 శ్లోకాలు కలిగి ఉంటుంది. ఇందులో పాండవుల జననం, కౌరవులతో వారి సంబంధం మొదటి ఘట్టాలు చెప్పబడతాయి. రెండవది సభాపర్వం. ఇందులో 10 ఉపపర్వాలు, దాదాపు 2,500 శ్లోకాలు ఉంటాయి. ముఖ్యంగా యుధిష్ఠిరుడి రాజసూయ యజ్ఞం, ద్రౌపది వస్త్రాపహరణం ఇక్కడ జరుగుతుంది. ఈ సంఘటనతోనే మహాయుద్ధానికి బీజం పడుతుంది. మూడవది అరణ్యపర్వం. ఇందులో 21 ఉపపర్వాలు, సుమారు 11,700 శ్లోకాలు ఉంటాయి. పాండవుల అరణ్యవాసం, వనవాసంలో జరిగిన సాహసాలు, అర్జునుడి తపస్సు, కిరాతార్జనీయమంతా ఇందులో వస్తాయి. నాలుగవది విరాట పర్వం. ఇందులో 4 ఉపపర్వాలు, దాదాపు 2,200 శ్లోకాలు ఉంటాయి. పాండవులు అజ్ఞాతవాసం విరాటరాజు సమీపంలో గడిపిన ఘటనలు ఇక్కడ చెప్పబడతాయి. ఐదవది ఉద్యోగ పర్వం. ఇందులో 10 ఉపపర్వాలు, సుమారు 6,700 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడే యుద్ధానికి ముందు శాంతియత్నాలు జరుగుతాయి. కృష్ణుడు దూతగా వెళ్లి కౌరవులకు శాంతి సందేశం అందిస్తాడు. ఆరవది భీష్మ పర్వం.
ఇందులో 10 ఉపపర్వాలు, దాదాపు 5800 శ్లోకాలు ఉన్నాయి. ఇందులోనే అత్యంత ముఖ్యమైన భగవద్గీత ఉంటుంది. గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఇవే ఈ మహాగ్రంథానికి హృదయం. 7వది ద్రోణ పర్వం. ఇందులో 10 ఉపపర్వాలు, దాదాపు 8700 శ్లోకాలు ఉన్నాయి. ద్రోణాచార్యుడు సేనాధిపతి అయ్యి యుద్ధం ఘర్షణాత్మక దశకు చేరుకుంటుంది. 8వది కర్ణపర్వం. ఇందులో 8 ఉపపర్వాలు, దాదాపు 5000 శ్లోకాలు ఉన్నాయి. కర్ణుడు సేనాధిపతిగా యుద్ధరంగంలో ప్రవేశించిన ఘట్టాలు ఇక్కడ చెప్పబడతాయి. 9వది శల్యపర్వం. ఇందులో 9 ఉపపర్వాలు, సుమారు 3200 శ్లోకాలు ఉన్నాయి. శల్యుడు సేనాధిపతి అయిన తర్వాత యుద్ధం చివరి దశకు చేరుకుంటుంది. 10వది సౌప్తిక పర్వం. ఇందులో 2 ఉపపర్వాలు, దాదాపు 870 శ్లోకాలు ఉన్నాయి. అశ్వత్థామ చేసిన నరమేధం, యుద్ధం తర్వాత జరిగిన ఘోర సంఘటనలు ఇందులో ఉంటాయి. 11వది స్త్రీ పర్వం. ఇందులో 4 ఉపపర్వాలు, సుమారు 775 శ్లోకాలు ఉంటాయి. యుద్ధంలో మరణించిన వారిని చూసి స్త్రీల విలాపం, శోకగాథలు ఇక్కడ ఉంటాయి. 12వది శాంతి పర్వం. ఇందులో 3 ఉపపర్వాలు, సుమారు 14800 శ్లోకాలు. ఇది మహాభారతంలోనే అతిపెద్ద పర్వం. యుధిష్ఠిరుడికి భీష్ముడిచ్చిన ధర్మోపదేశం ఇందులో ఉంటుంది. 13వది అనుశాసన పర్వం. ఇందులో 7 ఉపపర్వాలు, సుమారు 8000 శ్లోకాలు ఉన్నాయి. ధర్మం, న్యాయం, దానధర్మాలు, సద్గుణాలు, వీటిపై భీష్ముని బోధనలు ఇందులో వస్తాయి. 14వది అశ్వమేధిక పర్వం. ఇందులో 3 ఉపపర్వాలు, సుమారు 3400 శ్లోకాలు ఉన్నాయి. యుధిష్ఠిరుడు అశ్వమేధ యజ్ఞం చేయడం, అర్జునుని యాత్రలు ఇందులో ఉంటాయి. 15వది ఆశ్రమవాసిక పర్వం. ఇందులో 3 ఉపపర్వాలు, సుమారు 1500 శ్లోకాలు ఉన్నాయి. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వనప్రస్థం చేరడం ఇందులో చెప్పబడింది. 16వది మౌసల పర్వం. ఇందులో 2 ఉపపర్వాలు, దాదాపు 320 శ్లోకాలు ఉన్నాయి. యాదవ వంశ నాశనం ఇక్కడ వివరించబడుతుంది. 17వది మహాప్రస్థానిక పర్వం. ఇందులో కేవలం 1 ఉపపర్వం, దాదాపు 210 శ్లోకాలు ఉన్నాయి. పాండవులు హిమాలయాలకు మహాప్రస్థానం చేయడం ఇందులో వస్తుంది. చివరిగా స్వర్గారోహణిక పర్వం. ఇందులో ఒకే 1 ఉపపర్వం, దాదాపు 210 శ్లోకాలు ఉన్నాయి. పాండవులు స్వర్గారోహణం చేసిన ఘట్టం, యుధిష్ఠిరుడు పరమధర్మాన్ని పొందిన తీరు ఇందులో ఉంటుంది. ఇలా మహాభారతం మొత్తం 18 పర్వాలు, 100కు పైగా ఉపపర్వాలు, సుమారు 1,00,000 శ్లోకాలు కలిగి ఉంటుంది. ఇది కేవలం యుద్ధ కథ కాదు. ఇది ధర్మం, కర్తవ్యం, జీవన మార్గం గురించి చెప్పే అపారమైన జ్ఞానం. భగవద్గీత అనేది ఈ మహాభారత సముద్రంలో వెలుగులు పంచే ఒక విలువైన మణి. అలాంటి గీత కేవలం యుద్ధం గురించేనా? అసలు కాదు. అర్జునుడు ఎదుర్కొన్న యుద్ధం కేవలం బాణాలు, ఖడ్డాలు కాదు. అతను ఎదుర్కొన్న అసలు యుద్ధం తనలోని భయం, గందరగోళం, బలహీనత. అలాగే మనము ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం. విద్యార్థి తమ పరీక్షల ఒత్తిడితో, ఉద్యోగి పనిలో పోటీతో, గృహిణి కుటుంబ సమస్యలతో, వ్యాపారి నిర్ణయాల ఒత్తిడితో. మన అందరి లోపల ఒక కురుక్షేత్రం నడుస్తూనే ఉంది. అందుకే గీత కేవలం యుద్ధానికి సంబంధించిన పుస్తకం కాదు. ఇది మన మనసు కోసం, జీవితం కోసం ఒక మార్గదర్శకం. మరొక పెద్ద సందేహం ఏమిటంటే, గీత అనేది హిందువులకు మాత్రమేనా? అసలు కాదు. ఎందుకంటే గీత మతం గురించి మాట్లాడదు. ఇది మనిషి మనస్సు గురించి మాట్లాడుతుంది. మతం మారవచ్చు, సంస్కృతి మారవచ్చు, కాలం మారవచ్చు, కాని ఒక మనిషి హృదయంలో వచ్చే భయం, సందేహం, గందరగోళం మారదు. అందుకే గీత ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. మీరు ఎవరు అయినా, విద్యార్థి కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, గీతలోని సత్యాలు అందరికీ ఒకేలా పనిచేస్తాయి. అసలు గీత ఎందుకు అర్జునుడికి మాత్రమే చెప్పబడింది? ఎందుకంటే అర్జునుడు ఆ సమయానికి ప్రతి మనిషి ప్రతినిధి అయ్యాడు. అతను గందరగోళంలో ఉన్నాడు, భయంతో వణికిపోతున్నాడు, బాధతో మునిగిపోయాడు. కృష్ణుడు అతనికిచ్చిన ఉపదేశం మన అందరికీ ఇచ్చిన ఉపదేశమే. అందుకే గీతను ప్రపంచ మార్గదర్శకం అంటారు. అర్జునుడు
ఒక ప్రతీక. ఆ ప్రతీకలో మనమందరం కనిపిస్తాం. మరి గీత చదవడానికి సంస్కృతం నేర్చుకోవాలా? చాలామందికి అనిపిస్తుంది సంస్కృతం తెలియకపోతే గీత అర్థం కాదు అని. అది నిజం కాదు. గీత ఇప్పటికే తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇంకా వందల భాషల్లోకి అనువాదించబడింది. ముఖ్యమైనది అర్థం చేసుకోవడం. అది ఏ భాషలో అయినా సాధ్యమవుతుంది. సంస్కృతం ఒక వనరే గాని అడ్డంకి కాదు. అలాగైతే గీత చదివితే నిజంగా సమస్యలు తగ్గుతాయా? గీత చదివిన వెంటనే మీ సమస్యలు మాయమవుతాయని చెప్పడం తప్పు. కాని గీత మీ మనసు మారుస్తుంది. మనసు మారితే మీరు సమస్యలను చూసే విధానం మారుతుంది. అప్పుడే జీవితం తేలికవుతుంది. ఉదాహరణకి, ఒకవేళ వర్షం పడితే మనం వర్షాన్ని ఆపలేం, కాని గొడుగు పెట్టుకోవచ్చు. ఆ గొడుగే మన ఈ భగవద్గీత. మహాభారతం మనకు బయటి ప్రపంచం గురించి చెబుతుంది. మరి భగవద్గీత మన లోపలి ప్రపంచం గురించి చెబుతుంది. మహాభారతం వినోదమిస్తుంది, కాని భగవద్గీత మనసుకు దారి చూపిస్తుంది. మన బలహీనతను బలంగా మార్చే శక్తి భగవద్గీతలో ఉంది. అందుకే దీన్ని సర్వకాలీన జ్ఞానం అంటారు. ఈ వీడియో తర్వాత మీ మనస్సులో భగవద్గీతపై ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మరుసటి వీడియోలలో మనం చాప్టర్ వారీగా, అంటే అధ్యాయం 1 నుండి అధ్యాయం 18 వరకు లోతుగా అర్థం చేసుకుందాం. ఇది కేవలం పుస్తకం కాదు, ఇది జీవితాన్ని మార్చే ఒక అపారమైన జ్ఞానం. రండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం కలిసి కొనసాగిద్దాం.